నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమై టీవీ. అసలు ఇరాన్ తాను చెప్పినట్టు 48 గంటల్లో ఇజ్రాయెల్పై దాడి చేస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ వరల్డ్ మీడియాలో కానీ చర్చ జరుగుతుంది. ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న తన ఎంబసీ పై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడి చేస్తాము, అది 48 గంటల్లో దాడి చేస్తాము అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఎదురు దాడి చేసే శత్రు దేశము మేము ఫలానా టైంకి ఫలానా గంటల్లో మేము దాడి చేస్తాము అని చెప్పదు. అది ఇజ్రాయెల్ లాంటి దేశంపై ఎందుకు అని ఆలోచిస్తే, ఇజ్రాయెల్ టెక్నాలజికలీ చాలా సుపీరియర్ ఇరాన్ నుంచి. ఇరాన్ దగ్గర డ్రోన్ టెక్నాలజీ సుపీరియారిటీ ఉంటే, ఇజ్రాయెల్ దగ్గర జిపిఎస్ టెక్నాలజీ సుపీరియారిటీ ప్లస్ వాళ్ళ దగ్గర ఫ్లైట్ పవర్ ఉంది. అంటే ప్లేన్లతో దాడి చేసే చాకచక్యమైన వ్యవస్థ ఉంది. కనుక ఇరాన్ ఇలాంటి పిచ్చి ప్రకటన ఎందుకు చేసింది అంటే, దానికి స్ట్రైట్ ఆన్సర్, ఇరాన్ ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూ ఆ దాడి కోసం ప్రిపేర్డ్గా ఉండమని చెప్తూ, ఇరాన్ తాను చెప్పినట్టు 48 గంటల్లో దాడి చేయకపోవచ్చు. ఇది మేకపోతు గాంభీర్యం చర్య కావచ్చు. వాళ్ళు ప్రత్యక్షంగా దాడి చేయకుండా హెజ్బుల్లా తీవ్రవాదుల సహాయంతో ఇజ్రాయెల్పై విరుచుకు పడుతూనే ఉన్నారు. ఇవాళ కూడా ఒక 100 మిసైళ్ల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది. ఇరాన్ దాడిని ఎదుర్కొంటూ దాన్ని తిప్పికొట్టే అన్ని ప్రిపరేషన్స్ ఇజ్రాయెల్ చేసింది. కనుక ఇప్పట్లో ఇరాన్ తన అస్త్రాలను ఇజ్రాయెల్పై ప్రత్యక్షంగా వాడకపోవచ్చు అని నా విశ్లేషణ. దాడి చేసిన లిమిటెడ్ ఎఫెక్ట్ ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ కాకుండా నార్మల్ క్రూజ్ మిసైల్స్తో దాడి చేసే అవకాశం ఉన్నాయి. జిపిఎస్ లేని టార్గెటెడ్ మిసైల్స్ ఇజ్రాయెల్పై ఇరాన్ కురిపించవచ్చు. ఇరాన్ చేసిన చర్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ తన ఎయిర్ ఫోర్స్ని రెడీగా ఉంచింది. ఇజ్రాయెల్ తాననుకుంటే ఇరాన్లో క్రిటికల్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, అదే కాకుండా మిసైల్ సెంటర్లు, అది కాకుండా పౌర నగరాలు తెహరాన్పై కూడా ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉంది. ఇది గుర్తించిన తెహరాన్, ఇది తెలిసిన తెహరాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇజ్రాయెల్పై మా అటాక్ తప్పదు 45 గంటల్లో అని తేల్చి చెప్పడం చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉంది. అనుకోకుండా 48 గంటల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్కి కూడా తెలుసు. అందుకే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఏజెన్సీస్ ప్లస్ నేనేమనుకుంటున్నా అంటే, ఇరాన్ చెప్పినట్టు 48 గంటల్లో దాడి చేయకుండా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా హెజ్బుల్లా తీవ్రవాదుల చేతి నుంచి తన ఆయుధాలను ప్రయోగించి అదను చూసి ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశాలు ఈ 48 గంటలు దాటిన తర్వాతే ఉండొచ్చు అని నేను అనుకునే మాట. కానీ ఏదైనా జరగవచ్చు. ఏది జరిగినా ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది అని మన అందరికీ తెలుసు. అదే కాకుండా
యునైటెడ్ స్టేట్స్ ప్లస్ ఇతర దేశాలు అనగా భారత్ లాంటి దేశాలు ఈ పరిణామాల్ని దగ్గరగా గమనిస్తున్నాయి. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భావిస్తున్నాయి. దీని ఎఫెక్ట్ యుఎస్ మార్కెట్స్ పై తీవ్రంగా ఉంటుందని చాలామంది విశ్లేషకులు గమనిస్తున్నారు. కావున మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఇజ్రాయెల్ ఒక అణుశక్తి, ఇరాన్ ఒక డ్రోన్ పవర్. సో ఇద్దరు తమ వంతు దాడులు చేసుకొని ఎక్కడిదక్కడ సెటిల్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. మరి ఈ 48 గంటలు దాటిన తర్వాత మనకు పరిణామాలు కళ్ళ ముందే ఉంటాయి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్రైమై టీవీపై లోడ్ చేస్తూనే ఉంటాను. ఇక ట్రైమై టీవీ యాక్టివ్ అయిపోయింది, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ మై ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ వీడియో. నమస్కారం.